ఎందుకు అంబానీ 50 ఏళ్ల నుండి మార్కెట్‌ని రూల్ చేస్తున్న బిస్లరీ కంపెనీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాలనుకుంటుండు. బిస్లరీ కంపెనీ రమేష్ చౌహాన్ గారు 1965లో ₹4,00,000తో స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేస్తూ 7,000 కోట్ల బ్రాండ్‌లా దాన్ని మార్చిరు. గత 50 ఏళ్ల నుండి ఇండియాని సింగిల్ హ్యాండ్‌తో రూల్ చేస్తున్న కంపెనీ బిస్లరీ. దీనికి పోటీ ఇద్దామని చెప్పి కోకోకోలా వాళ్ళు కిన్లేని, పెప్సీ వాళ్ళు ఆక్వాఫిన్ ని లాంచ్ చేసిరు. ఈవెన్ ట్రస్ట్ కి మారుపేరుగా ఉండే టాటా కంపెనీ వాళ్ళు కూడా టాటా కాపర్ బాటిల్ ని లాంచ్ చేసిరు. కానీ ఎంతమంది ఎలాంటి బ్రాండ్స్ తెచ్చినా గానీ బిస్లరీ అనే బ్రాండ్ ని మాత్రం కదిలించలేకపోయారు. ఇప్పటికీ ఇండియాలో 32% మార్కెట్ షేర్ తో ఇండియాని రూల్ చేస్తుంది బిస్లరీ. దీన్ని కొట్టాలని చెప్పేసి ముఖేష్ అంబానీ క్యాంపా షూర్ అనే డ్రింకింగ్ వాటర్ బాటిల్ లాంచ్ చేసిండు. దానికోసం అంబానీ అస్సాంలోని గువాహటిలో 6 లక్షల స్క్వేర్ ఫీట్ అంత ఏరియాలో ఒక పెద్ద బాటిలింగ్ ప్లాంట్ ని పెట్టి ఆల్ ఓవర్ ఇండియాకి సప్లై చేద్దామనే ప్లాన్ లో అంబానీ వర్క్ చేస్తున్నాడు. వాటి కోసం వేసిన స్ట్రాటజీస్ ఏంటివో, ఒక ఎఫ్ఎంజీసీ సెక్టర్ లో 40,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటుండో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. లింక్ కింద ఉంది. ఇన్స్టాలో చూసే వాళ్ళ కోసం బయోలో లింక్ ఉంది.